పుట్టగొడుగులు ఉన్నాయి, ఆటలాడుకుందామందరూ సంతోషంగా తిందాము. బాను బబ్లు వచ్చారు, పుట్టగొడుగులు ఉన్నాయి, ఆటలాడుకుందామందరూ సంతోషంగా తిందాము. పుట్టగొడుగులు తీసుకొని బాను బబ్లు వస్తారు. పుట్టగొడుగులు తీసుకొని బాను బబ్లు వస్తారు. ఆ పక్క ఈ పక్క పోతారు, నవ్వుతో ఆడి పాడొచ్చు. ఆ పక్క ఈ పక్క పోతారు, నవ్వుతో ఆడి పాడొచ్చు. బాను బబ్లు వచ్చారు, పుట్టగొడుగులు ఉన్నాయి, ఆటలాడుకుందామందరూ సంతోషంగా తిందాము. ఒకటి రెండు మూడున్నాయి, నాలుగు ఐదు ఆరున్నాయి. ఒకటి రెండు మూడున్నాయి, నాలుగు ఐదు ఆరున్నాయి. ఏడు ఎనిమిది ఎంతుంది, లెక్కలందరూ నేర్చుకుందామా. ఒకటి రెండు మూడున్నాయి, నాలుగు ఐదు ఆరున్నాయి. ఏడు ఎనిమిది ఎంతుంది, లెక్కలందరూ నేర్చుకుందామా. బాను బబ్లు వచ్చారు, పుట్టగొడుగులు ఉన్నాయి, ఆటలాడుకుందామందరూ సంతోషంగా తిందాము. బాను బబ్లు చెప్పండి, వేరే ఎవరు చెప్తారు? బాను బబ్లు చెప్పండి, వేరే ఎవరు చెప్తారు? అమ్మా ఇప్పుడు చెప్తుంది, అప్ప తరువాత చెప్తారు. అమ్మా ఇప్పుడు చెప్తుంది, అప్ప తరువాత చెప్తారు. బాను బబ్లు వచ్చారు, పుట్టగొడుగులు ఉన్నాయి, ఆటలాడుకుందామందరూ సంతోషంగా తిందాము. అల్లరి చేద్దాం ఒకటయ్యి, తీపి భోజనం చేయడానికి. అల్లరి చేద్దాం ఒకటయ్యి, తీపి భోజనం చేయడానికి. ఒకటి ఒకటి చూద్దామా, లెక్కల పాట చదవచ్చు. ఒకటి ఒకటి చూద్దామా, లెక్కల పాట చదవచ్చు. రావట్లేదు. లాగు లాగు. అయ్యో అది విరిగిపోతుంది. నేను వస్తాను. అంత కష్టమా? బాను బబ్లు ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు? అల్లరి చేయకుండా కుదురుగా ఉండాలి, సరేనా? ఏ ఇద్దరు నాన్నగారు చెప్పింది విన్నారుగా? పారిపోయారా? వీళ్ళిద్దరు అల్లరి బాగా ఎక్కువైపోతోంది. మెల్లగా మెల్లగా. కొంచెం పారిపోదా.
పరిగెత్తి కింద పడిపోతారు. ఓహ్, నా వల్ల కావడం లేదు. అదేంటి? అసలు ఏంటిది? పిల్లలు, మీరిద్దరూ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇంతకీ ఇదేంటి? మేము దీన్ని తన్నుకొని పడిపోయాం. ఓ, ఇది విరిగిపోయిన బండి. దీన్ని ఊరు నుండి పారిపోయిన కుందేలు కుమార్ వాడేవాడు. పండా? ఆ, దీన్ని బాగు చేయాలంటే కోతి మేస్త్రి దగ్గరికి తీసుకెళ్ళాలి. అదిగో అక్కడ చూడండి, అక్కడున్నాడు. ఏంటిలా వచ్చారు? ఈ బండిని బాగు చేసిస్తారా? ఇది బాగా విరిగిపోయిందే. దీన్ని నేను చాలాసార్లు రిపేర్ చేశాను. సరే, ఇది మీరు ఆడుకోవడానికా? మీరు వెళ్ళి ఒక చక్రం తీసుకురండి. ఈలోగా నేను దీన్ని సిద్ధం చేస్తాను. చక్రం అంటే? చక్రం అంటే మీకు అర్థం కాలేదా? గుండ్రంగా ఉంటుంది, చెక్కతో చేసే వస్తువు. మీకు అసలు లెక్కలు రావా ఏంటి? మా నాన్న లెక్కల మాస్టర్. ఓహో, అయితే గుండ్రంగా ఉంటుందంటే ఎందుకు అర్థం కాలేదు మీకు? ఇప్పటి వరకు తెలీదు, ఇప్పుడు తెలుసుకుంటానులేండి. చందమామలాగా గుండ్రంగా ఉండేటటువంటిదే చక్రం. మీకు ఇప్పుడు అర్థమైందా? అయితే చందమామ కూడా చక్రమే కదా? ఓ, అల్లరి పెడుగులు. గుండ్రంగా అంటే ఇలా ఉంటుంది, చక్రం అంటే ఇలాగే ఉంటుంది. ఇలాగే ఉండే ఒక చెక్క దొరికిందనుకో, మనం చక్రం చేయొచ్చు. మీకు ఇప్పుడు అర్థమైందా? అదిగో అక్కడ కర్రల వ్యాపారం చేస్తున్నటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఇటువంటి గుండ్రంగా ఉండే చక్రాన్ని సిద్ధం చేసిస్తాడు. వెళ్ళి తీసుకుని రండి. హాయ్, బాగా తీయగా ఉంది. ఇప్పుడు ఆ నక్క నీకు ఏం చూపియాలి? అటు చూడు, ఆకులు. హే, అటు చూడు, గుండ్రంగా ఉండే పువ్వు. అవును. హే, గుండ్రంగా ఉండే చేప. అదిగా గుండ్రంగా ఒక సూర్యుడు. ఏంటి? మాకు చెక్కతో ఒక గుండ్రం కావాలి. గుండ్రం అంటే? అవును, బండిలో పెట్టాలి. ఓ, చక్రమా? ఆ ఆచారి చెప్పి పంపించుంటాడు. అవును, దాని సైజ్ ఎంత? ఓహో, ఆడుకునే వస్తువుకే కదా. ఇది సరిపోతుంది. ఇది ఎలా ఎత్తాలి? హే పిచ్చోళ్ళారా, దీన్ని దొర్లించుకుంటూ తీసుకెళ్ళాలి. దొర్లుకుంటూ వెళ్ళి పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. బండిని సిద్ధం చేశాను, తీసుకుని ఆడుకోండి. ఇదేం బండి, ఇది బాగా ఇరిగిపోయింది. ఇది సరిచేయాలంటే చతురపు ఆకారంలో చక్కని పెట్టాలి. చతురం అంటే? ఇదిగో చూడు, ఇదే చతురం, కానీ ఈ చెక్కలేదే.
వీటిలో నుంచి ఒక మంచిదాన్ని ఎంచుకోండి. అరే చెక్క! బండి రెడీ అయింది కదా. ఇప్పుడు మీరిద్దరూ వెళ్ళి అమ్మ కోసం మష్రూమ్స్ తీసుకురండి. వెంటనే వెళ్ళొస్తా. చూడండి, త్వరగా రావాలి. జాగ్రత్తగా వెళ్ళండి. క్షేమంగా తిరిగి రండి. ఆగండి ఆగండి, నేను వస్తాను. నేను వస్తాను. ఈ బండికి మంత్రశక్తి ఏదో ఉంది. నాన్నా నాన్నా వచ్చారా? ఏంటండి ఇవి? హా, కొంచెం క్యారెట్ కొన్నాను. క్యారెట్. అవును, క్యారెటే. మీరిద్దరు ఇలా రండి. ఇక్కడే ఉండాలి. హా, అలా తీసుకోకండి. నేను రెడీ చేసిస్తాను. అమ్మా, నాకు క్యారెట్ హల్వా కావాలి. అమ్మా, నాకు జ్యూస్. మీకేం కావాలి? అమ్మా, క్యారెట్ మనం వడియాలు చేయొచ్చా అమ్మా? చెయ్యొచ్చు. మరి బబ్లుకు? నాకు క్యారెట్ పాయసం కావాలి. ఏమండి, మరి మీకేం కావాలి? నాకు సాలెడ్ చాలు. చెయ్యొచ్చే. కానీ ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఇవన్నీ ఒకే రోజులో చేయడం కుదరదు. నేను రోజుకొక ఐటెం చేస్తాను. సరేనా? సరే. ఈరోజు క్యారెట్ హల్వా. మీరిద్దరూ వెళ్ళి చదువుకోండి. తయారు చేసి పిలుస్తాను. వెళ్ళండి. అయితే హల్వాకి 2 క్యారెట్లు, జ్యూసుకు 3, వడియాలికి 1. వడియాలు పెద్దవి చేస్తాను. పాయసానికి 2, సాలెడ్కి 1. ఇవన్నీ చేసి పెట్టడానికి నాకొక క్యారెట్. తర్వాత మిగిలేది 1. ఇప్పుడు ఎన్ని క్యారెట్లయ్యాయి? ఏమో నాకు తెలీదు. అయ్యో, అసలు మీకేమి లెక్కలొచ్చు? మొత్తం లెక్క పెట్టి చెప్పండి. ఈరోజు క్యారెట్ హల్వా. వాటికి 2 క్యారెట్లు తీసి పక్కన పెట్టండి. 1, 2. నాకు హల్వా వద్దు. అయితే వడియాల కోసం తీసిన క్యారెట్లో అది కలపండి. మొత్తం ఎన్నయ్యాయి? 1, 2, 3. అప్పుడు 2, 1, 3. రేపు మనం జ్యూస్ చేస్తాం. మరి జ్యూస్కి 2 క్యారెట్లు కావాలి. ఇదిగో పెట్టేశా. ఇప్పుడు 2, 3 ఎన్నయ్యాయి? 3, 4, 5. 5. అమ్మ ఈరోజు జ్యూసు హల్వా చేయబోతున్నారు. అప్పుడు ఎన్ని క్యారెట్లు కావాలి? జ్యూస్కి 2, హల్వాకి 2. 1, 2, 3, 4. 2, 2, 4 క్యారెట్లు కావాలి. గుడ్ బాయ్. అప్పుడు వడియాలు కలిపి చేస్తే 4, 1, 5. సరిగ్గా చెప్పానా నాన్న? గుడ్ గర్ల్. రేపు మనం పాయసం చేయబోతున్నాం. దానికి మనకి 2 క్యారెట్లు కావాలి. ఇప్పుడు ఎన్నయ్యాయి చెప్పండి? 6, 7. 7. నాకు రేపు సాలెడ్ కావాలి. సాలెడ్. దానికి 1 క్యారెట్. అప్పుడు 7, 8. 7, 1, 8. మరి అమ్మ కోసం ఉన్న క్యారెట్? 8, 1, 9. ఇక ఒకే 1 మిగిలింది. అలా అయితే ఇంకెన్ని క్యారెట్లున్నట్టు? 9, 1, 10. మంచి పిల్లలు. ఏయ్, పెట్టక్కడ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
తెలీదా? ఊర్లో ఉన్న పెద్ద చెవి లెక్కలు మాస్టరు తెలీదా? ఈ కుందేలు మాస్టరు తెలీదా? లెక్కల మాస్టరు చేతులు ఉండేవి మంత్రం చేసే పెట్టేలు. రండి మంత్రం పెట్టని చూడండి. లెక్కల మాస్టరు చేతులు ఉండేవి మంత్రం చేసే పెట్టేలు. మంత్రం పెట్టని చూడండి. ఊర్లో ఉన్న పెద్ద చెవి లెక్కలు మాస్టరు తెలీదా? ఈ కుందేలు మాస్టరు తెలీదా? మొదటి పెట్టే తీసినప్పుడు ఒక రంగైన టోపీ. రెండో పెట్టి తీసినప్పుడు రెండే రెండు డమరుకాలు. మూడో పెట్టి తీసినప్పుడు మూడే మూడు కుంకుమ డబ్బలు. నాలుగో పెట్టెను తీసినప్పుడు నాలుగు చిన్న పూలమాలలు. ఐదో పెట్టి తీసినప్పుడు 5 రంగుల విత్తనాలు. ఐదో పెట్టి తీసినప్పుడు 5 రంగుల విత్తనాలు. ఆరో పెట్టి తీసినప్పుడు ఉత్తారు ఆడే కారు. ఏడో పెట్టి తీసినప్పుడు 7 రంగైన పబ్బాలు. ఎనిమిదో పెట్టెను తీసినప్పుడు 8 బొమ్మలు. తొమ్మిదో పెట్టెను తీసినప్పుడు 9 విధమైన పట్టుబట్టలు. పదో పెట్టెని తీసినప్పుడు 10 ఇడ్లీ దిద్దిత్తై. పదో పెట్టెని తీసినప్పుడు 10 ఇడ్లీ దిద్దిత్తై. 10 ఇడ్లీ దిద్దిత్తై. 10 ఇడ్లీ దిద్దిత్తై. ఒకటి, 2, 3, 4, 5 అని చెప్పండి. 6, 7, 8, 9, 10 అని చెప్పండి. 1, 2, 3, 4, 5 అని చెప్పండి. 6, 7, 8, 9, 10 అని చెప్పండి. 10 అని చెప్పండి. 10 అని చెప్పండి. ఆ, ఇలా చక్కగా మీరు చదువుకోవాలి. అమ్మా! పిల్లలు చాలా గొడవ చేస్తున్నారు. బాను, బబ్లు, అమ్మా నా క్యూబు! ఏయ్ అక్కడే ఆగు! బబ్లు త్వరగా ఎక్కు. ఇదిగో పట్టుకో. హా క్యాచ్! ముందు నేను తీసాను. అది ఇరిగిపోతుంది. అమ్మా! అబ్బా ఏంటా శబ్దం? నేనక్కడికి వచ్చానంటే మీ పని ఉంటుంది. అమ్మా నా అబాకస్ అదంతా పోయింది. ఇది బానో పనే. నేను కదమ్మా, బబ్లునే. మీరిద్దరు ఇలా రండి.
ఇలా చూడండి, కింద పడేసిన పూసలన్నీ మీరు తీసి ఇందులో గుచ్చాలి, లేకపోతే దెబ్బలు తింటారు. జాగ్రత్త. అంతా నీ వల్లే. బాబ్లు, నేను రెడ్ తీస్తాను, నువ్వు గ్రీన్ తీసుకో. మీకు ఇలాగే పడాలి. అమ్మా, మేము గుచ్చేసాం. ఇలా ఎవరైనా ఎక్కిస్తారా? ఇలా చూడండి, ఇక్కడున్న ఒక్కొక్క ఊసకి ఒక్కొక్క కలరు గుచ్చాలన్నమాట. ఇందులో ఎరుపు, ఇందులో నలుపు, ఇందులో పచ్చ. ఏంటి, అర్థమైందా? త్వరగా గుచ్చండి. బబ్లు, మనకి మంచి పని. నాకు ఆకలిస్తుంది బబ్లు. నాకు ఆకలిస్తోంది. ఆహా, ఏమైంది? ఇద్దరూ చక్కగా భోంచేయచ్చు. పదండి. ఇక నుంచి మీ అక్క వస్తువులు తీసుకుని ఆడుకున్నారంటే ఇంతకంటే పెద్ద దండన విధిస్తాను. ఇలా చూడండి, మీరిద్దరూ భోంచేసిన తర్వాత అమ్మ కోసం మష్రూమ్స్ ని తీసుకురావాలి. అర్థమైందా? ఆ తర్వాత మీరు ఎక్కువ దూరం వెళ్ళకూడదు. బబ్లు, మనం ఈరోజు ఇటువైపు వెళ్దాం. వెళ్దాం వెళ్దాం. అయ్యో అమ్మా, అయ్యో అమ్మా. ఓరి నాయనో! అమ్మా! ఓహో! అయ్యో అమ్మా. బండికి బ్రేకులు లేవు. అలాగా, మీరిద్దరూ కలిసి కూరగాయలన్నీ తీసి నా బండిలో పెట్టండి. అమ్మా! ఆహా, భలే! మీరిద్దరూ చాలా మంచి పిల్లలు. వీటన్నిటినీ వేర్వేరుగా పెట్టడం నాకు చాలా కష్టంగా ఉంది. సరే, మేము వెళ్తాం. చాలా థ్యాంక్స్. వస్తాను. బాను, మష్రూమ్స్ లేవే. కానీ ఆ గాడిదంకుల్ బండిలో చాలా మష్రూమ్స్ ఉన్నాయి బబ్లు. అమ్మతో మనం ఇప్పుడు ఏం అవును, చెప్పాలి? ఇంతకీ మీరెక్కడికి వెళ్లారు? ఎందుకింత లేట్ అయింది? సరే గాని మష్రూమ్స్ తీసుకురాలేదా? మష్రూమ్స్ ఎక్కడ దొరకలేదు. మీరే కదా ఆ గాడిద మామయ్య బండిని గుద్దింది. హా? ఇలా రండి. కానీ మేమన్నీ సర్ది పెట్టేశాంగా. మీరు కాయగూరలన్నీ చక్కగా సర్ది పెట్టారని ఆ గాడిద మామయ్య చెప్పారు. అందుకే మిమ్మల్ని బాగా పొగిడి ఒక బుట్ట నిండా మష్రూమ్స్ ఇచ్చి మరీ వెళ్లారు. తీసుకోండి, అమ్మ బహుమానం. మంచి పద్ధతులన్నీ మీరేగా నేర్పించారు. అవునా? ఉత్తరం నుంచి బాను వచ్చేను, సమర్థమైన కుందేలు పిల్ల, అల్లరి చేసే కుందేలు పిల్ల. ఉత్తరం నుంచి బాను వచ్చేను, సమర్థమైన కుందేలు పిల్ల, అల్లరి చేసే కుందేలు పిల్ల.
ఇక్కడ ధమకాలు పొంగుతుంది ఆనందం. పూర్వ దిక్కు నుంచి వస్తుందెవరు? లెక్కల మాస్టరు కుందేలప్ప. నా కూతురు ముద్దు చిలక, రండి రండి ముద్దిస్తాను అల్లరి చేసే ముద్దు కూతురు. పూర్వ పశ్చిమ ఉత్తర దక్షిణ అనే దిక్కులు నాలుగున్నాయి, అనే దిక్కులు నాలుగున్నాయి, అనే దిక్కులు నాలుగున్నాయి. పూర్వ పశ్చిమ ఉత్తర దక్షిణ అనే దిక్కులు నాలుగున్నాయి, అనే దిక్కులు నాలుగున్నాయి, అనే దిక్కులు నాలుగున్నాయి. పూర్వ దిక్కున ఉదయించే సూర్యుడు పశ్చిమంలో అస్తమిస్తాడు, పశ్చిమంలో అస్తమిస్తాడు. పూర్వ దిక్కున ఉదయించే సూర్యుడు పశ్చిమంలో అస్తమిస్తాడు, పశ్చిమంలో అస్తమిస్తాడు. ఇంకా జ్వరం తగ్గనే లేదు. రేపటి నుంచి పరీక్షలు కూడా ప్రారంభమవుతున్నాయి. అమ్మా నా వల్ల కావడం లేదమ్మా. షో, నేను వెళ్ళి మందు తీసుకుని వస్తాను. వద్దమ్మా, ఇక్కడే ఉండు. నీకు బాగా ఒళ్ళు కాలిపోతోంది. ఇప్పుడు నేనేం చెయ్యను? అమ్మా మేం వెళ్ళి అక్కడికి మందు తీసుకొస్తామమ్మా. అమ్మా మేము వెళ్ళి తీసుకొస్తాం. అదంత దూరమేం కాదు, కానీ మలుపులవి తిరిగి వెళ్ళాలి. మీరు అక్కడికి వెళ్ళలేరనుకుంటా. లేదమ్మా, మీరు మాకు దారి చెప్తే చాలు, మేం తెస్తాం. షబ్బా, జ్వరం తగ్గనంటుందే. మేం దారి తప్పిపోకుండా వెళ్ళొస్తామమ్మా. సరే, నేను దారి చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి తిన్నగా వెళితే ఎడం వైపు ఒక దారి వస్తుంది. ఆ దారి తిన్నగా వెళ్ళి రెండుగా విడిపోతుంది. అందులో కుడివైపు వచ్చిన దారిలోనే మీరు వెళ్ళాలి. అర్థమైందా? అలాగే అమ్మా. ఏంటలాగే? ఏది కుడివైపు, ఏది ఎడం వైపు? ఇది ఎడం వైపు, ఇది కుడి వైపు. ఏమన్నారు? కాదు, ఇది కుడి వైపు, ఇది ఎడం వైపు. కుడివైపు. ఎడం వైపు ఎటుంది? ఇది ఇదే ఎడం వైపు. బబ్లు ఎడం వైపు ఎక్కడుంది? ఇది. తెలివైన వాడివి. మరి కుడి ఏది? మరిద్దరూ కలిసి చేతులెత్తండి. ఇదే ఇదే ఇదే. మరి కుడివైపు వెళ్ళమని చెప్తే ఇటువైపు వెళ్ళాలి. మరి ఎడం వైపు అంటే? ఇటువైపు వెళ్ళాలి. సరే, ఇంకా వినండి. ముందుగా తిన్నగా వెళ్తున్నప్పుడు ఎడం వైపు ఒక దారి వస్తుంది. దాని నుండి తిన్నగా వెళితే ఆ దారి రెండుగా చీలుతుంది. అందులో కుడివైపుగా వెళుతున్న దారిలోనే మీరు వెళ్ళాలి. అర్థమైందమ్మా. ముందు కుడివైపు, తర్వాత ఎడం వైపు. కుడివైపు వెళ్తున్న దారిలో మీరు వెళ్తున్నప్పుడు ఆ దారి రెండుగా చీలుతుంది. ఒక దారి తిన్నగా కొండవైపు దారి తీస్తుంది. ఇంకొక దారి తిన్నగా కింద వైపున్న పంట చేలు వైపు దారి తీస్తుంది. కిందకు వెళుతున్న దారిలోనే అసలు మీరు వెళ్లాల్సింది. ఆ దారంట కొంచెం దూరం వెళ్తే చాలు, ఆసుపత్రి వస్తుంది. మీకు అర్థమైందా?
ముందు కుడి వైపు, తర్వాత ఎడం వైపు, తర్వాత కిందకి దిగి వెళ్తే ఆసుపత్రి వస్తుంది. మరి తిరిగి రావడం ఎలా? మేము వెళ్ళిన దారంటే వచ్చేస్తాం. మరైతే మేము వెళ్ళొస్తామమ్మా. బండొద్దు, నడిచి వెళ్ళిరండి. పాం పాం పాం. పాం పాం. పిపి. రే బబ్లు, ఇప్పుడు ఎడం వైపా కుడి వైపా? ఎడం వైపు. కుడి వైపే కదా అమ్మ చెప్పారు. ఎడం వైపే, నాకు తెలుసు. రాబాను, మనం ఎడం వైపే వెళ్దాం. మనం ఎవరినైనా అడిగితే ఏంటి? లా 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 లా. ఓ, అటుగా కుడివైపు వెళ్తే వస్తుంది, వెళ్ళండి. నేను చెప్పాను కదా కుడి వైపని. ముందు ఎడం వైపు, ఆ తర్వాత కుడి వైపు, ఆ తర్వాత కిందకి వెళితే ఆసుపత్రి వస్తుంది. ఏంటి ఏంటి సమస్య? జ్వరం, దగ్గు కూడా ఉంది. అలాగా, మీలో జ్వరం ఎవరికి? మా అక్కకి జ్వరం. ఓహో, అయితే రోగి రాలేదన్నమాట. పర్వాలేదు పర్వాలేదు. మీ అక్కయ్యకి వేడినీళ్ళు బాగా తాగాలని చెప్పాలి. ఆవిరి కూడా పట్టాలి. స్నానం చేయొద్దని చెప్పండి. ఈ ఆరెంజ్ పండుని తినమనండి. 2 రోజుల్లోగా జ్వరం తగ్గలేదంటే రోగి ఇక్కడికి రావాలి. అర్థమైందా? సరే డాక్టర్. అది మీ అక్కయ్యకి, ఇదిగోండి ఇది మీకు. మీ నాన్నగారికి తేనె తీసుకురమ్మని చెప్పండి. చెప్తాం. దగ్గొచ్చేటప్పుడు మీ అక్కయ్యకి తేనె తాపాలి. మీరు కూడా తాగొచ్చు, సరేనా? సరే డాక్టర్. ఇదేరా దారి. రే అక్కడ చూడు, తేనెగూడు. అక్కకి తేనె దొరికేసింది. నేను వెళ్ళి తీసుకొస్తా. బబ్లు, జాగ్రత్తగా ఎక్కు. ఇసరే. పట్టుకో. తేనె పట్టిపోయింది. మనం ఇప్పుడు ఏం చేయాలి? తేనె. అవును, తేనె. హాయ్, థ్యాంక్స్. పద, మనం వెళ్దాం. ఇప్పుడు ఎటుపక్క వెళ్ళాలి? ఇటువైపే. ఇప్పుడు ఎటువైపు? ఏయ్, ఇదిగో నాన్నగారు. ఏంటి భయపడ్డారా? దారి తప్పిపోయామేమోనని సందేహం. డాక్టర్ని చూసారా? కలిసా, అక్కకి తేనె ఇవ్వమన్నారు. ఆరెంజ్ కూడా ఇచ్చారు. ఇప్పుడు అక్కకి జ్వరం ఎలా ఉంది? తగ్గిపోయింది. నాన్న, ఇప్పుడు మనం ఎటువైపు వెళ్ళాలి? మీరు ఇటువైపు వచ్చినప్పుడు కుడివైపు తిరిగి నేరుగా వచ్చారు. ఇక వెళ్ళేటప్పుడు ఎడం వైపు తిరిగి నేరుగా వెళ్ళాలి. అర్థమైంది నాన్న. ఇప్పుడు ఎటు పక్క వెళ్ళాలి? ఇటువైపు వచ్చినప్పుడు ఎడం వైపు తిరిగాం. అయితే ఇప్పుడు కుడివైపు వెళ్ళాలి. గుడ్ బాయ్. ఇక నుంచి మేము ఎక్కడికైనా వెళ్ళగలం నాన్న. అయితే వెళ్ళండి.